ఈరోజు కొండా సురేఖ గారు మంత్రుల గురించి కావచ్చు, తర్వాత కమిషన్ల విషయంలో తర్వాత లంచాలు తీసుకుంటారు అని చెప్పేసి డైరెక్ట్ గానే చెప్పడం, తర్వాత దాన్ని సమర్థించుకోవడం అనేది జరిగింది. ఇదే అంశం పైన ప్రస్తుతం మాట్లాడడానికి తుంగబాల్ గారు ఉన్నారు, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు. బాల్ గారు చెప్పండి, ఈ రోజు మంత్రి గారు చెప్పినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ జరిగిన ఇష్యూ వేరు అని చెప్పేసి ఆమె ఇప్పుడు చెప్పుకోరావడం అనేది జరుగుతుంది. గతంలో కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 20% 30% కమిషన్ల గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో నిజంగా అవినీతి జరుగుతుంది అనుకోవచ్చు. 100% ఆమె చెప్పింది నిజం. ఆమె క్లియర్ గా యాజ్ ఏ మంత్రిగా కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే ఆమె నిజంగా బహిరంగ సభలో చెప్పినట్టు ప్రెస్ ద్వారా చెప్పింది. అంటే ఏ ఫైల్ కూడా కదలాలంటే మంత్రులు కమిషన్ తీసుకుంటారు, ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటారు. ఇవాళ కింది స్థాయికి మొదలుకుంటే పై స్థాయి ముఖ్యమంత్రి వరకు, అంటే స్థాయి తగ్గట్టు ఎవరి స్థాయిలో వాళ్లకు కమిషన్లు ఇవ్వాలనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నైజాం మొదటి నుంచి కూడా. కాంగ్రెస్ పార్టీలో అవినీతికి అంతులేని అవినీతి. అంటే ఇక్కడ జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే అవినీతికి ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా అవినీతి అంటేనే కాంగ్రెస్ పార్టీ. అంటే గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అనేక అవినీతి చేసి ఇలా ఢిల్లీకి వెళ్ళి మొదలు పెడితే గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అవినీతికి పాల్పడతారు. ఆమె బహిర్గతంగా ఇలా మా మంత్రులు లేరుగా పైల మీద సంతకాలు కావాలంటే పైసలు ఇవ్వాలని నిజాయితీగా ఒప్పుకుంది ఆమె. ఓకే, కాదు ఆమె అన్నది మీ హయాంలో జరిగినటువంటి మంత్రుల అవినీతిలో లేదు, మా దగ్గర అవినీతి జరిగిందనేది ఎక్కడ కూడా లేదు. అవినీతి జరిగితే ఇవాళ అంత పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, సకాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా రైతాంగానికి పూర్తిగా నీరు అందించినటువంటి ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం. ఇలా ఎన్నో గురుకులాలు ఏర్పాటు చేసాం, ఎన్నో ఇలా 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు, 33 జిల్లాలో 33 కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. వాళ్ళు పని చేస్తలేరు అడిగితే ఈ విధంగా మళ్ళీ తిప్పికొట్టారు. వాళ్ళు దాంట్లో ఇప్పుడు వాళ్ళు 16 నెలలు, దాదాపు 16 నుంచి 17 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి వాళ్ళు ఇలా ప్రతి ఫైల్ కదలాలంటే కమిషన్ గింత ఇస్తే మేము పని చేసి పెట్టాం 100%. ఇలా చాలా మంది కూడా చెప్పుకుంటారు. ఎవరు కూడా ఇలా ఊర్లల్లో సర్పంచ్లు చేసినట్టు కావచ్చు, చిన్న స్థాయికి వెళ్ళి చేసినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, ఇలా చాలా మంది కూడా ఇలా వాళ్ళు చేసినటువంటి వర్క్లకు బిల్లులు రాక చాలా మంది ఇబ్బంది పడుతుంది. ఇలా ఎందుకంటే చాలా మంది కాంట్రాక్టర్లు పని చేస్తే 10 రూపాయలు వస్తే పని చేస్తే ఇవాళ వాళ్ళు అడుగుతున్నటువంటి కమిషన్లు బాజాప్తగా మంత్రుల దింతా అని చెప్పేసి, ఎమ్మెల్యేల దింతా అని చెప్పేసి కమిషన్లు అడుగుతారు. అయినప్పటికీ ఇక్కడ ఆగకుండా బిల్లు తీసుకోవాలని చెప్పి కమిషన్ ఇస్తే కూడా, కమిషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవాళ సకాలంలో డబ్బులు వస్తలేవని చెప్పి ఇలా కాంట్రాక్టర్లు మొరబెట్టుకుంటారు. ఇలా ఏమి కూడా మేము పని చేయమని చెప్పేసి ఇలా వాళ్ళు బాజాప్తా కూడా మేము ఎటువంటి పనులు చేయాలని చాలా మంది కాంట్రాక్టర్లు కూడా జరగలేదు. 100%. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చూసినారో మీరు చూసినాం, మేము చూసినాం. ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి దాంట్లో అవినీతి అని చెప్తారు. ప్రతి గ్రామం గాని, ప్రతి తండా గాని, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి తండా, ప్రతి గూడాలను ఇన్వాల్వ్ చేస్తూ అభివృద్ధి విషయంలో ఇవాళ ఏంది అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కావచ్చు, అదే విధంగా ఏంది డంపాడికి సంబంధించినటువంటి ప్రతి విలేజ్ లో ఒక ట్రాక్టర్ కావచ్చు, ప్రతి విలేజ్ లో ఒక వాటర్ ట్యాంకర్ కావచ్చు, ఇవాళ అంటే ప్రతి ఊర్లో ఒక పార్క్ కావచ్చు, ప్రతి ఊర్లో ప్లే గ్రౌండ్ కావచ్చు. అట్లా గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అభివృద్ధి విషయంలో కేసీఆర్ కు దీటు అంటే ఎవ్వరు కూడా ఈ దేశంలో కేసీఆర్ చేసినట్టు అభివృద్ధి కేసీఆర్ వైపు చూసిరు. అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అవినీతి, కాళేశ్వరం ఇలా మిషన్ భగీరథ ద్వారా మనం గ్రామాలకు పోదాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందినాయా, నల్ల ద్వారా నీళ్ళు అందిన తెలుసుకుందాం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు అదే జరిగింది ఇదే జరిగిందనే అనవసరమైన మాటలు మాట్లాడడం తప్ప అభివృద్ధి మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గూడానికి, ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల వచ్చిందా లేదా తెలుసుకోండి ఒకసారి మీరు కూడా. ఇలా కాళేశ్వరం ద్వారా, ఇలా కాళేశ్వరం కట్టడం ద్వారా ఇలా లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయా లేదా తెలుసుకోండి. ఇలా ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా ఇలా అంత పెద్ద పవర్ ప్లాంట్ కట్టడం ద్వారా ఇలా తెలంగాణలో మిగులు విద్యుత్ ఎందుకుంది ఇలా రాష్ట్రం. ఇలా ఒక పెద్ద గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక దూరపు చూపుతోని ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలంటే కూడా దేశం కాదు ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూడాలని చెప్పేసి ఏ ఒక్క దాంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పెద్దపీట వేసి ఇలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా 16 నెలలుగా
వీళ్ళు చేసింది ఒక్క కార్యక్రమం చెప్పానండి. ఇవాళ 16 నెలలుగా వీళ్ళు ఇచ్చిన హామీల గురించి ఒకటి చెప్పానండి. వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు అంటారు, ఒక ఆయన 19. మీరు ఇచ్చినటువంటి ఎన్ని హామీలు కానీ మీకైతే క్లారిటీ ఉందిగా. ఇన్ని హామీలలో మీరు ఇచ్చినటువంటి హామీలు పలానా హామీ నెరవేర్చడం చెప్పానండి. మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క 6 గ్యారెంటీల విషయానికి వచ్చినప్పుడు మీరు కళ్యాణ లక్ష్యం ఉంది, కళ్యాణ లక్ష్యం విషయంలో ₹1,00,000 మేము ఇస్తున్నాం, తులం బంగారం ఎక్కిస్తున్నాం. తులం బంగారం ఒక గ్రామంలో ఒక మహిళల కన్నా ఒక మహిళకు పలానా అమ్మాయికి పెళ్లి అవుతుంది, తులం బంగారం ఇస్తాం చెప్పానండి. మేము వస్తాం, మీరు రండి. కాంగ్రెస్ వాళ్ళు అంటాం పలానా కాడ తులం బంగారం కొనిచ్చినాం, భాజపా ఇచ్చినాం. మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ₹1,00,000 మీకు కాకంటే మేము తులం బంగారం ఎక్కిస్తున్నాం. తులం బంగారం పలానా గ్రామంలో తులం బంగారం కొనిచ్చినాం. ఈ అమ్మాయి పెళ్లికి తులం బంగారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 16 నెలల తర్వాత ఒక కార్డు ఇచ్చినామని చెప్పానండి. ఇలా ఒక కార్డున్న ఒక మహిళకు 2,500 పెన్షన్ ఇస్తాను ప్రతి మహిళకు. ఇలా ఒక గ్రామంలో ఒక మహిళకు 2,500 ఇచ్చినావా? ప్రతి మహిళలకు చదువుకున్నటువంటి పిల్లలకు, డిగ్రీ చేసిన పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇలా రాష్ట్రాన్ని నడపాలంటే డబ్బులు వస్తాయి పోతాయి, రెగ్యులర్ ప్రాసెస్. అది ఎవడు నాకేసిపోడు, ఎవడు తినేసిపోడు. ఒక రాష్ట్రము నడవాలంటే, ఒక గ్రామ పంచాయతీ నడవాలన్నా వ్యవస్థ ఎట్లుంటది అంటే సిస్టమ్, ఒక చైన్ సిస్టమ్. డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఎవరు కూడా నాకేది ఉండదు, ఎవరు కూడా తినేది ఉండదు. కాబట్టి ఈ పరిపాలన నీకు చేయరాక అసమర్థునివి, నీకు ఏమున్నా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా నీవు మాట్లాడడం కేవలం మాటలతోనే టైం పాస్ చేసుకుంటా. అంటే కేసీఆర్ తిట్టుకుంటా, అంటే పిఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకుంటా. నువ్వు చేతనైతే చెయ్యి. నువ్వు చేసేటువంటి నువ్వు ఇచ్చిన హామీల పైన నువ్వు నిలదొక్కో. నువ్వు ఇచ్చిన హామీల పైన ఒక హామీ అవుతుందని చెప్పు. భాజపా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటైనా నిరూపించి తీరు. నువ్వు కేవలం ఒక ఏమున్నా ఏంది మన ఆర్టీసీ బస్సు పెట్టి ఆర్టీసీ అట్లా కూడా కొట్టుకొని చేస్తారు. మహిళలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పెట్టినా అని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మహిళలంతా. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు ప్రభుత్వాన్ని నడపడము. వీళ్ళు ఏంటంటే కొండ సురేఖ గారు చెప్పినట్టు వీళ్ళు ఏమున్నా కూడా లంచాలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో మనకి ఎంత వస్తుంది, ఇలా డబ్బులు లేవని చెప్తాడు ఆయన. డబ్బులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎట్లా వస్తున్నాయండి? ఇలా రేవంత్ రెడ్డి 1,000 కోట్ల వాళ్ళ బామ్మర్ది కావచ్చు, వాళ్ళ అల్లుడు కావచ్చు, వాళ్ళ వియంకుడు కావచ్చు, ఇలా చెప్తారు కదా, రకరకాలుగా అందరూ మాట్లాడుతారు కదా. అక్కడ బండి సంజయ్ మాట్లాడుతారు, ఇంకో ఆయన మాట్లాడుతారు కదా. వీళ్ళందరికీ ఇలా 1,000 ఎకరాల భూములు ఎట్లా వస్తున్నాయి? మరి వాళ్ళ ఖజానా నిండుతుంటది. ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు చేయాల్సినటువంటి పనుల మీదకి వస్తే ఇలా డబ్బులు లేవు అంటారు. అంటే డబ్బులు అనేది నువ్వు జనరేట్ చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు డబ్బులను ఎట్లా జనరేట్ చేసుకోవాలి? ఈ ప్రజలకు ఇచ్చినటువంటి నీ హామీలను ఏ హామీ నెరవేర్చగలుగుతావు, ఎన్ని ఇచ్చిన హామీలలో ఏ హామీ నెరవేర్చగలుగుతావు, ఎప్పటివరకు నెరవేర్చగలవు చెప్పాలి ప్రజలకు. ఓకే, సో మొత్తానికి కొండ సురేఖ గారికి మరోసారి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది తుంగబాల్ గారితో స్పెషల్ చర్చ.